అలా గేమ్ చేంజర్ ఈవెంట్ తర్వాత ఒక ఇద్దరు చనిపోయారు, చరణ్ అనే అబ్బాయి, మణికంఠ అనే అబ్బాయి. దానిపైన మనం ఎలా చూడవచ్చు అన్న? చనిపోయారన్న దానికి మాకు బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళు మా అన్న ఫ్యాన్సే, మా రామ్ చరణ్ అన్న ఫ్యాన్సే, మా మెగా ఫ్యామిలీ ఫ్యాన్సే. మాకు బాధగా ఉంది దానికి. ఓకే, ఈవెంట్కి వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు జరిగింది అది. కానీ వైసీపీ వీళ్ళందరూ మా ఇక్కడికి వచ్చి చనిపోయాడు, ఇక్కడే చనిపోయాడు అని చెప్పి చాలా స్ప్రెడ్ చేశారు. మొదట వరకు ఇక్కడే ఈవెంట్లో చనిపోయారు, అల్లు అర్జున్ దాంట్లో చనిపోయినప్పుడు ఎంతైతే జరిగిందో వీళ్ళకి కూడా అంతే మీరు మనీ అనేది ఇవ్వాలి. ఓకే, మా వాళ్ళు ఇచ్చారు, మా వాళ్ళది తప్పు అని మేము అంటలే, తప్పు కాదు. ఏదో ఆ సిచ్యువేషన్లో వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోతుండగా వాళ్ళు చనిపోయారు. దానికి రామ్ చరణ్ గారు, దిల్ రాజు గారు ఏం చేయాలో చేశారు. పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ట్వీట్ పెట్టారు, ఈ పిచ్చిన కొడుకులు వైసీపీ గాళ్ళు. అరే అయ్యింది కదరా ఇప్పటికే, మీకు ఎందుకు చెప్పండి, మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. గుండెల మీద ప్రతి ఒక్కడో బాగుపడ్డా, ఎక్కడైనా రోడ్లు వేసారు, దీని గురించి మాట్లాడరు. ఎంతమంది సంకనాగిపోయారు, దీని గురించి మీరు మాట్లాడరు. ఏంటంటే మీకు ఒక టాపిక్ కావాలి, ఇది టాపిక్, ఇది హైలైట్ చేసుకొని మీరు ఫేమస్ అవ్వాలి అంతే. మీరు ఫేమస్ అవ్వాలని చూస్తారు. ఎందుకు ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయింది తెలుసా? ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చి బతుకుతున్నాం ఎందుకు? ఒకప్పుడు 30% మంది వచ్చేవాళ్ళు ఆంధ్ర నుంచి హైదరాబాద్ బాగడానికి. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఆంధ్ర నుంచి హైదరాబాద్ 60% మంది వస్తున్నాం. ఎందుకు? జాబులు లేవు. ఇచ్చిన జాబులు అయ్యి, అభివృద్ధి లేదు, స్పెషల్ స్టాటస్ లేదు, రాజధాని లేదు, అమరావతి అవ్వలేదు. జాబ్ లేకుండా చూస్తే ఎవడెత్తాడు మాకు? మళ్ళీ ఈ డిస్ట్రిక్ట్లు విడదీసిన తర్వాత, ఉద్యోగాలు పెట్టిన తర్వాత, ఉద్యోగాలు వచ్చేవాడు కూడా ఉద్యోగాలు రాలేదు. దీని గురించి ఎవ్వడం మాట్లాడటం అయ్యింది, ఏళ్ళదే తప్పు, పరిపాలన సరిగ్గా లేదు. ముందు మీరు చూసుకోండి రా, పక్కన తర్వాత చూసుకుందా. కానీ అన్న పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కానీ వైసీపీ వాళ్ళు ఎన్నో మాటలు అంటున్నారు. అంటే రేవతి విషయంలో అంత ఇష్యూ చేశారు కదా, ఇక్కడ కూడా అంతే ఇష్యూ జరగాలన్నట్టు మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అన్న ఇది? బ్రో, కుక్కల మురుగుతి మేము పట్టించుకోం. ఆయన ఏంటో మాకు తెలుసు. ఆయన అంత మంచి కాకపోతే వేరే కంట్రీల నుంచి వచ్చి మరి ఓటేసిన పని లేదు. ఎంత మెజారిటీ వచ్చిందో తెలుసు. ప్రతి కుక్క వాగుతుంది ఈవీఎంలో స్కామ్ చేశారని. సరే ఓ మాట అనుకున్నాం, స్కామ్ చేశారు అనుకున్నాం, మీ ప్రకారం అనుకున్నాం. అంటే మరి జగన్ గెలిచినప్పుడు కూడా స్కామ్ చేసినట్టే కదా, మరి తప్పే ఉందిరా. మీ ఓడు అన్యాయం చేయడానికి చేశాడు, మా ఓడు న్యాయం చేయడానికి చేశాడు అనుకుంటున్నాం మేము అంతే. అన్న ఇది పవన్ కళ్యాణ్ అండ్ రామ్ చరణ్ తప్పు లేదు అనుకోవచ్చు అన్న ఈ విషయంలో, యాక్సిడెంట్ విషయంలో. అన్న ఇప్పుడు ఒక విషయం అన్న, ఈవెంట్ అనేది ప్రతి చోట పెడతారు, ప్రతి ఒక్కళ్ళు పెడతారు. ఇప్పుడు ఇది ఒక్క ఈవెంట్ కాదు కదా, కొన్ని లక్షల ఈవెంట్లు జరిగినాయి కదా. రామ్ చరణ్ అయినా, ఎన్టీఆర్ అయినా, ప్రభాస్ అయినా, చాలామంది రవితేజ అన్నీ జరిగినాయి. ఓకే, మా ఫ్యాన్ ఇబ్బంది పడ్డాడు, నా ఫ్యాన్కి ఏదో అయ్యింది. ఓకే, వాళ్ళు స్పందిస్తా అన్నారు. ఇంకా నా వల్ల కాదు అంటలేదు కదా, ఇంకా చేస్తామంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్లో ట్వీట్ పెట్టారు, ఇంకేంటన్నా కావాల్సింది. ప్రతి ఒక్కడో మాట్లాడే ఆయన స్థాయి కాదు కదా, ఆయన ఊహలకు కూడా మీరు సరిపోరు. అది మేము చెప్తాం అంతే. థ్యాంక్ యూ.